ఇప్పుడు మనం వెంకటేశ్వర ఆశ్రమం భగవాన్ వెంకటేశ్వర టెంపుల్ దగ్గర గొలగమూడిలో ఉన్నాం. మన దగ్గర ఇప్పుడు గుంపల్లి గుంపాడు, పశ్చిమ గోదావరి జిల్లా గుంపాడు నుంచి వెంకటేశ్వర దగ్గర మంచి ఎక్స్పీరియన్స్లు వచ్చి వాళ్ళ జీవితంలో ఎలా వెంకటేశ్వర వాళ్ళని కాపాడారు అని వాళ్ళ అమ్మగారికి సీత గారు వచ్చారు. వాళ్ళ అమ్మగారికి ఈ మధ్య వెంకటేశ్వర ఎలా కాపాడారు అనేది చెప్తారు. దానికోసమే ఆ వెంకటేశ్వర కాపాడారు కాబట్టి కృతజ్ఞతగా ఇప్పుడు వెంకటేశ్వర దగ్గరికి మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకొని చాలా ఆనందంగా ఉదయం అంటే ఆ కన్నీళ్ళతో చెప్పారు, చాలా ఉద్వేగంతో. అది మరొకసారి చెప్పి భక్తులందరికీ ఆవితాలకి ఎక్స్పీరియన్స్లు 10 మందికి తెలిస్తే ఎలా ఆవిడకి కాపాడారో తెలియపరిచి మనకి కూడా అది ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అందుకని చెప్పి ఆవిడ మరొకసారి చెప్పమని రిక్వెస్ట్ చేస్తారు. సీత గారు చెప్పండి, మీకు కొంచెం ముందుకు వచ్చినా పర్వాలేదు. మీకు వెంకటేశ్వర వారిది ఫస్ట్ వచ్చిన ప్రాబ్లం ఏమిటి? ఓం నారాయణ ఆది నారాయణ. నా పేరు సీతండి. అమ్మగారికి 2 కిడ్నీలు 80% పనిచేయట్లేదు, 20% పనిచేస్తున్నాయి అన్నారు. అలాంటి సిచ్యువేషన్లో నేను ఏం చేయాలన్నది నాకు తెలియలేదు. స్టంట్లు పడ్డాయి. నాకు ఒక అక్క ఒక చెల్లి ఎవరు లేరు నా బాధ పంచుకోవడానికి. ఒక ఫ్రెండ్ లాగా ఒక అక్కలాగా దేవి గారు అని నా ఫ్రెండ్, ఆవిడ ఏంటండి ఉన్నారు దేవి గారు, ఆవిడ అక్కడే ఉన్నారు. ఇగో పక్కన ఉన్నవారు సీత గారి హస్బెండ్, కూడా తమ్ముడు వచ్చారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అంటే వాళ్ళకి చెప్పండి. దేవి గారు ఏంటంటే నా పరిస్థితి, నేను జీవితంలో ఆల్రెడీ ఒకటి పోగొట్టుకున్నాను. ఎంకెం మీద నమ్మకంతో నేనైతే ఉన్నానని ఆవిడని రిక్వెస్ట్ చేశాను. నేను హాస్పిటల్లో ఉన్నాను, ఏం చేయాలో నాకు తెలియట్లేదండి అని ఆవిడని అడిగాను. సీత గారు మీకేమీ కాదు, ఓం నారాయణ ఆది నారాయణ నామస్మరణ మీ అమ్మగారిని మిమ్మల్ని చేసుకోమని ఆవిడే ధైర్యం చెప్తా ఉంది నాకు. తర్వాత నాకు తెలియనట్టు ఏయో చిన్న ఫోటో 2 అగరత్తులు వెలిగించుకోవడం అయ్యి చేసి, ఇంకయ్యా నీదే భారం, నీ మీద నమ్మకంతోనే నేను ఉన్నాను. ఓ పక్కన పిల్ల చూస్తే ఎదుగుంది, మెచ్యూర్ అవుతుంది, నా పరిస్థితి ఏంటని. అమ్మ లేకపోతే నాకేంటి, నేను జీవితంలో ఏదైనా కావాలంటే తెచ్చుకోవచ్చు, అమ్మన్న వస్తువు నాకు రాదు అనే దాంతో ఉన్నాను నేను ఆశయంతో. ఇంకయ్యా ఏంటని నాకు కన్నీటితో ప్రార్థన చేసుకున్నాను. ఇంకయ్య మీద నమ్మకం పెట్టుకున్నాను. ఇంకయ్య ఇప్పుడు నాకు స్వప్నంలో దర్శనం ఇచ్చాడు ఆయన. ఆవిడ లేవలేని పరిస్థితి. అంటే ఎలా దర్శనం ఇచ్చారని మరొకసారి ఎలా దర్శనం ఇచ్చి చెప్పారు? అంటే మొదట మీరు ఫస్ట్ ఒంట్లో బాగాలేనప్పుడు మీకు వెంకటస్వామిని దండం పెట్టుకోవాలని మీకు అనిపించిందా, లేకపోతే ఆవిడ నాకు ఇంకా ఏం చేయాలన్నది తెలియలేదు. అమ్మ కోసం డాక్టర్లో 50-50 ఛాన్సెస్ ఇంకా భయపెట్టేస్తున్నారు అన్నమాట. నాకు ఆ సిచ్యువేషన్ లో ఎవరికి చేసినా భర్త మాట్లాడితే ఏడుస్తారు, నాకా తెలియదు. ఇంకా నాకన్నా ధైర్యవంతులు లేరు. నాకు ధైర్యం ఇచ్చేవారు ఎవరైనా దేవి గారు ఏంటండి ఈ పరిస్థితి ఏంటి అని ఆవిడకి వెంటనే ఏ ఫోన్ వచ్చినా ఆవిడకి చేసేదాన్ని. సీత కాదు ఏమీ కాదండి, ఆవిడకి ఏం కాదు, ఎంకయ్య ఉన్నాడండి, ఎంకయ్య ఉన్నాడు, ఆయన మీకు అయితే ద్రోహం చేయడండి అదే నమ్మకం అండి, మీకు అదే నమ్మకం, నాకు అదే నమ్మకం, ఆయన అయితే మనకి మీకైతే ఏ లోటు ఉండదండి, కానీ మీరు నామస్మరణ మానొద్దని ఆవిడ ప్రతి అడుగడుగున ఆవిడకి అమ్మలేని లోటు నాకెక్కడ అవుతుంది అనేసి ఆవిడ చాలా నా పరిస్థితి సీత గారికి రాకూడదు అని నా తోబుట్టు ఉంటే ఎలా చేస్తుందో నాకు తెలియదు, కానీ ఆవిడైతే అడుగడిగిన ఒక ఆత్మీయురాలు ఒక అక్క ఒక చెల్లి టైప్ లో మాకు ఉందండి. ఆవిడే మీకు సీత గారు ఏం కాదండి అగరత్తులు వెలిగించుకుని చెప్పుకోండి, మీకు సాధ్యమైన మీరు చెయ్యండి, నేను చేస్తాను మీ అమ్మగారి కోసం అనేసి ఆవిడ అలా అన్నారు. నిద్ర పట్టలేదు అసలు, ఐసీలో పెట్టేసి మనిషిని ఉంచారు. నిద్ర పట్టకపోతే హాస్పిటల్ పెట్టారు, పాలకొల్లు టౌన్ హాస్పిటల్లో పెట్టారు. స్టంట్లు తీసారు, మళ్ళీ స్టంట్లు వేసారు. బాడీ సపోర్టింగ్ లేదమ్మా, షుగర్ వల్ల బాడీ మొత్తం ఆవిడకి తినేసింది, సపోర్టింగ్ ఇవ్వట్లేదు, మేము చేసి ఇచ్చేస్తున్నాం. ఇంకా తర్వాత పైవాడి చేతిలో ఉందన్న కాళ్ళు చేతులు ఎత్తేసారు. ఇంకా ఆ సిచ్యువేషన్ లో నేను ఏం చేయాలో తెలియక ఎంకైనా నమ్ముకున్నాను. నాకు తెలియదు ఏదైనా నాకు తెలియచుకోవడం. ఏం చేసేవారు? వెంకటస్వామిని తలుచుకునేవారా లేకపోతే తలుచుకునేదాన్ని? అగరత్తులు వెలిగించి అగరత్తులు పెట్టి కింద హాస్పిటల్లో కిందకు వచ్చి ఏడుస్తూ ఎంకయ్య నా తల్లి లేకపోతే నా పరిస్థితి ఏంటని ఏడ్చేసరికి అసలు నిద్ర పట్టేది కాదు. 2 రోజులు హాస్పిటల్ వెళ్ళిన 2 రోజులకి ఇలా కొలు మూసుకోగానే స్వప్నం వచ్చింది. అమ్మని అలా వచ్చి లేవలేని స్థితిలో ఉన్న ఆవిడ 50-50 ఛాన్సెస్ అంటే పడుకున్నా నిద్ర పట్టట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. అలాంటి సిచ్యువేషన్ లో ఆవిడ ముందు నడుస్తుంది, వెనకాల భీమవరం డాక్టర్ గారు అంట ఆయన వచ్చారు, ఈవిడ నడుస్తుంది. వెంటనే మెలకు వచ్చేసింది. నాకు ఎవరికి చెప్పాలో తెలియలేదు. తెలియపోతే ఇంకా ఉండిపోయాను. ఎప్పుడు తెల్లారుతుందని చూశాను.
ఫస్ట్ దేవు గారు అమ్మ లేవలేని స్థితిలో ఉంది కానీ దాన్ని నాగరత్న వెలిగించి ఇలా చేశాను. వెంకటేశ్వర నాకు స్వప్నంలో దర్శనం ఇచ్చేసాడండి. అమ్మకి ఏం కాదు, నేను ఎవరు చెప్పినా భయపడినాను. ఆవిడకి ఫస్ట్ ఫోన్ ఆవిడకి 5:30కి, తర్వాత నాన్నకి చేశాను, తర్వాత మా ఆయన గారికి చేశాను. నాకైతే స్వామి దర్శనం అయితే వచ్చేసిందండి. నేను ఎవరు చెప్పినా భయపడినా, ఇంకా నాకు ధైర్యం చెప్పేవాళ్ళు లేరు అనుకున్నాను. నాకు ఆ వెంకటేశ్వర స్వామి చూపించేసాడు. మా అమ్మకి ఏం కాదని నాకు అర్థమైపోయింది. అనేటప్పటికి మంగళవారం వచ్చింది కళ. బుధవారం లేదు, లక్షవారం హాస్పిటల్ మార్చేయాలమ్మా, నేను చేసి ఇచ్చేస్తున్నాం. అక్కడ డాక్టర్ గారే క్రియేటిన్ పెరిగిపోతుందమ్మా, బాడీ సపోర్టింగ్ లేదు, మార్చేద్దాం అన్నారండి. రాజమండ్రి అన్నారు. రాజమండ్రి అయితే నాకు ఇష్టం లేదు, ఆల్రెడీ నేను తమ్ముడు పోగొట్టుకున్నాను హాస్పిటల్ మార్చడం. భీమవరం తీసుకెళ్ళేటప్పటికి తలుపు తీసేసరికి నా స్వప్నంలో వచ్చిన డాక్టర్ గారు అక్కడ ఉన్నారు. ఆయన చూసి నేను ఏడుస్తున్నాను, ఆనందంతో వచ్చేస్తుంది నాకు. వచ్చేస్తుంటే ఆయన పేషెంట్ ని బయటికి పంపించేసమ్మా, నీకు అక్కడ అవ్వదా కాబట్టి నువ్వు ఇక్కడ తీసుకొచ్చా. 80% కిడ్నీ పనిచేయట్లేదు, ఆవిడకి 20% పనిచేస్తుంది. నేను చేస్తాను. నాకు 48 గంటలు టైం ఇచ్చారు. టైం ఇస్తే ఇంకా వెంకటస్వామి నాకు స్వప్నంలో దర్శనం ఇచ్చింది, నేను దగ్గరికి వెళ్తే తగ్గుతుందని ఇచ్చేసావు నువ్వు నాకు. అయితే నువ్వు నాకు నా వెనకే ఉన్నావు, నేను నిన్ను నమ్ముకున్నాను, నాకు ద్రోహం అయితే చేయవని నేను గట్టిగా నమ్ముతున్నాను అనేసి దేవు గారికి మళ్ళీ వెంటనే ఫోన్ చేసేసింది. దేవు గారు భీమవరం డాక్టర్ గారండి, నా కల్లోకి వచ్చినాయినా అనేసి ఆవిడకి చెప్పాను. ఆవిడ 48 గంటల టైం పెడుతుంది. ఆవిడకి పాపం చాలా చూసింది. తర్వాత వెంకటేశ్వర గుడి దగ్గర ఉంటారండి, ఒక అతనికి చెప్పి టెంకాయ వేయమంటానండి అని చెప్తే నాగేశమ్మ అని ఆయన వచ్చి సిచ్యువేషన్ కాకుండా కానీ వెంకయ్య స్వామి బెంగళూరు నుంచి అతను రప్పించుకున్న టెంకాయ ఆయన రూపంలో దున్లో వేయించుకున్నారు. ఆ కొబ్బరికాయ వేసిన 48 గంటలకు ఆవిడకి బాగా సపోర్టింగ్ అయితే లేదు కానీ పెరగకుండా అయితే ఆపారండి. అక్కడి నుంచి అయితే తగ్గుతం పట్టింది. ఆయన తగ్గినా పరిగినా ఇంకా ఏమీ పర్వాలేదమ్మా, పర్వాలేదని నేను చెప్పను, కానీ లైఫ్ లాంగ్ స్టంట్ అవసరం అన్నారు. ఇప్పుడుకైతే నార్మల్కి వచ్చింది. ఆ వెంకయ్యని నమ్ముకున్నాను నేను. ఆ స్టంట్ కూడా లైఫ్ లాంగ్ అవసరం లేకుండా చేస్తాడని నమ్మకం అయితే వెంకయ్య మీద నాకు ఉంది. అది చెప్పుకోవడానికి నేను ఆరాధన టైంలో వస్తాను, కానీ అంతవరకు నేను ఆగలేదు వెంకయ్య కోసం. నాకు రిపోర్ట్లు బాగా వచ్చినాయి. పేషెంట్ అయితే ఉండే సిచ్యువేషన్ కాదు, మా చెల్లిని పెట్టి నేను ఒక్క రోజు ఉండి వెంకయ్య దగ్గరికి వెళ్ళి చెప్పేసుకుని ఆయన నాకు మంచి చేశాడు. ఆ మంచిని నేను కృతజ్ఞత రూపంలో నేను ఇచ్చుకోవాలి వెంటనే అనేసి నేను వెంటనే రావడం జరిగిందండి. ఈ రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం బాగా జరిగింది నాకు. కానీ లైఫ్ లాంగ్ స్టంట్ అన్నదే మేము ఎప్పటికప్పుడు తెచ్చుకు తినేవాళ్ళమే. అదంటే 6 నెలలు 60,000 అంటే మనకి ఆ స్వామిని అదొకటి, అది లేకుండా ఆవిడ ఉండేటట్టు చూడమనే కోరుకోవడానికి వచ్చాను. మళ్ళీ ఆరాధనకు ఆయన రప్పించుకుంటాను, నా కోసం వెయిట్ చేస్తామని చెప్పాడు. నేను వెంకయ్యనైతే అంత మంచిగా మీరు నాకు ఆమె పేషెంట్ గా ఉండేటప్పుడు షివరింగ్ తో ఉండే వీడియో చూపించారు, ఎంత భయంకరంగా. ఈ రోజు నాకు వీడియో కాల్ లో మార్నింగ్ వచ్చి రాగానే ఆవిడ నవ్వుతూ ఉండేటప్పుడు డైరెక్ట్ గా నాకు చెప్పకుండా వీడియో కాల్ పెట్టి చూపించారు అన్నమాట. నవ్వుతూ ఆవిడ మీరు చెప్పిన దాని ప్రకారం మీరు ఆమెని నడిచేటట్టు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత మందులో ఎంత డబ్బులు పెట్టినా గానీ నడిచే పరిస్థితుల్లో శుభ్రంగా ఉంటే చాలు, నడకపోయినా అని మీరు అన్నారు. బట్ ఆవిడ మీ అనుకున్న దానికంటే ఎక్కువగానే నడుస్తూ ఆవిడ పని ఆవిడ చేసుకుంటున్నారు. ఆవిడ అలా కూర్చుంటే సరిపోద్ది అనుకున్నారు. ఆ స్వామి నామస్మరణతో ఆవిడ కూడా 4 అడుగులు వేయడం, ఓం నారాయణ ఆదినారాయణ అనుకోవడం, ఇంకా ఆయన స్మరణలోనే ఉన్నాం. ఇంకేం చేసినా ఆయనదే భారం అనుకున్నాను నేనైతే. ఒక బిడ్డనే ఒక తలంపాల దగ్గరే పెట్టేదానండి విభూది అవి కూడా. వెంకటేశ్వర తలంపాల దగ్గర హాస్పిటల్లో నేను ఎక్కడైనా సరే వాళ్ళు తీసేమన్నా ఆవిడ దగ్గరే పెట్టేసేదాన్ని. అసలు తీసేదాన్ని కాదండి, చిన్న ఫోటో. ఇప్పుడు కూడా వెంకయ్య నువ్వు ఉన్నావనే నమ్మకం పేషెంట్ నువ్వు నేను వెళ్తున్నాను, కానీ నువ్వు గొలకమూడిలో కాదు అమ్మ దగ్గర ఉండి అమ్మని చూసుకోవాలి నా స్వార్థం కోసం అని వెంకయ్యకి చెప్పి రావడం జరిగిందండి. హాస్పిటల్లో లంకలకోడేరులో కూడా వెంకయ్య స్వామి ఉందండి. అక్కడ 20 రోజులకి మందులకి వెళ్తా. నేను ఆయన దాటుకుని వెళ్తుంటే నాకు మనసు అంగీకరించట్లేదు. ఆ గుడి దగ్గర నా బాధ చెప్పుకుని వెళ్ళడం జరుగుతుందండి. భీమవరం దారిలో ఉంటుంది అది లంకలకోడేరు. ఒక అల్లుడు అంతలా బాధపడతాం నాకు తెలియదమ్మా, కన్న కొడుకు అంతలా బాధపడతాడు కూడా చాలా ఓం నారాయణ ఆదినారాయణ. చెప్పేది ఏంటంటే వీరికి వెంకటేశ్వర విశ్వాసం ఎంత గట్టిగా ఉందంటే, ఆమెకి డాక్టర్ గారు ఎవరో ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ ఎలాగుంటారో తెలియదు, కానీ వెంకటేశ్వర ముందుగానే ఆవిడకి స్వప్నంలో డాక్టర్ని చూపించి ఆవిడ అతనికి ముందే వెనకాల మీ మామగారు నడిచేటట్టు వెనకాల డాక్టర్ గారు నడుస్తున్నట్టు చూపించారు.
ఆ తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే ఆయనే కళ్ళలో ఎలా అయితే డాక్టర్ ఉన్నారో అదే డాక్టర్ ఆవిడకి కనిపించడం. ఇది స్వామివారిని నమ్ముకొని అంటే ఉదయం వాళ్ళు కంటిన్యూస్గా ఏడు చేస్తున్నారు కంట్రోల్ లేకుండా, ఇప్పుడు ఆ భావోద్రేకం తగ్గింది, అందుకని ప్రశాంతంగా చెప్తున్నారు. ఆ ఉద్రేకంతో ఆనందంతో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర వారికి కృతజ్ఞత చెప్పుకోవడానికి వాళ్ళందరూ వచ్చారనమాట. ఇక్కడ విషయం అది. అయితే ఇంతకీ మీరు నాకు 3 సార్లు నాకు ఇన్ఫార్మ్ చేశారు. ఫస్ట్ కొబ్బరికాయ ఫస్ట్ చెయ్యమనకు ముందు, ఆ తర్వాత రెండోసారి తీవ్రం అయిపోయిందని చెప్పి బ్లడ్ సెల్స్ పెరిగిపోయాయి అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత నేను భయపడ్డాను మీరు ఫోన్ చేసేటప్పుడు, ఏమైందో ఏం చెప్తారో, ఎందుకంటే పెరిగిపోయింది, తగ్గింది కాకుండా పెరిగిపోయింది. తర్వాత మీరు డిశ్చార్జ్ అయిపోయారని చెప్పారు. అప్పుడు చెప్పారు డిశ్చార్జ్ అవుతున్నా, మీరు చెప్పారు కదా 48 hours టైం ఇచ్చారంట డాక్టర్ గారు. ఆ టైం ఆ తర్వాత అప్పుడు ఆ విషయం నాకు తెలియదు, అంత సీరియస్ అని నాకు తెలియదు. ఏదో క్రిటికల్ అని నార్మల్గా ఇబ్బందిగా ఉంది అనుకున్నాను, కానీ అంత అపాయం ఉందని సంగతి నాకు తెలియదు. నేను భయం వేసింది నాకు కూడా మీరు చెప్పేటప్పటికి. బట్ మీరు జయించేశారు మీ భక్తితో. వెంకటేశ్వర మీద చాలా నమ్మకం అయితే పెట్టుకున్నానండి నేను. ఆయన బిడ్డని, నేను ఒక బిడ్డని ఆయన ఏడిపించుకుంటాడా? ఏడిపించుకోడు. ఆ డాక్టర్ గారు కనిపించేటప్పటికి వీరికి ధైర్యం వచ్చేస్తుంది. అంటే యాక్చువల్లీ డాక్టర్ గారు అనుకున్నారు ఇవి భయపడుతూ ఏడుస్తుంది అనుకున్నారు, కానీ ధైర్యంతో ఏడుస్తుందని. ధైర్యం చెప్పేవాళ్ళు లేరు, అందరూ నాకన్నా భయస్తులే, ఎవరికి చెప్పుకుందామన్నా లేదు. వెంకటేశ్వర నాకు ధైర్యాన్ని ఇచ్చారు. ఆయన దగ్గరికి వెళ్తే నీకు తగ్గిపోతే నువ్వు కంగారు పడకని. నేను అక్కడ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాక కానీ నాకు ఆ విషయం తెలియదు. మీకు డాక్టర్ గారు ఏం చెప్పారు? అంటే ఇది దేవుడి వాళ్ళ దగ్గర మీరు చెప్పారు. డాక్టర్ గారు అయితే మన వరకు కూడా చేసి చేస్తున్నానమ్మా, చూద్దామన్నారు. 3 నెలలు ఉన్నారు, మనకి అన్నింటికి బాధ ఆయన చూసుకుంటారు, మనకి కూడా ఆయనే అయితే అని చెప్పాను అని చెప్తే ఇంకా ఇప్పుడు బాగాలేదు అని ఏడుస్తున్నారు. ఏంటంటే నేను అజ్ఞాని, నాకు పెద్ద ఏమీ తెలీదు. ఆయన ఇచ్చిన పరిజ్ఞానం ఇది కూడా, ఆయన ఇచ్చిన జ్ఞానమే. అప్పుడు అనుకున్నాను, అప్పుడు చెప్పాను చిన్న ఫోటో ఉంటే పెట్టండి, విభూతి పెట్టండి, వాటర్లో కూడా విభూతి వేసి పెట్టండి, ఆయన నామస్మరణ చెయ్యండి. అదే సాయంత్రం 2 అగరత్తులు తీసుకొచ్చి, ఎందుకంటే ఇంట్లో పూజ అయితే చేయొచ్చు, అది హాస్పిటల్ కదా పూజ చేయడం. 2 అగరత్తులు తీసుకొచ్చి వెలిగించండి, బాబాతో చెప్పుకోండి, వెంకయ్య బాబా ఇంకన్నా ఆయనే కదా అని చెప్పండి, నా బాధ ఎలా ఉంది అని చెప్తే ఆయన తప్పకుండా వింటారు. అడవిలో కూర్చున్నా నేను వింటానని అంటారు కదా ఆయన, అలా వింటారు అని నేను చెప్పాను. మీరు దేవి ఫ్రమ్ ఎక్కడ? తూర్పుగోదావరి జిల్లా కదా? పశ్చిమ గోదావరి జిల్లా, ఆచంట మండలం, బండివారిపాలెం. ఓకే. ఈమె వెంకటేశ్వర వారికి ఈమెకి జరిగిన ఎక్స్పీరియన్స్లు ఇప్పుడు మనతో చెప్తారు. చెప్పండి. చెప్పండి. అంటే ఫస్ట్ నాకు వెంకటస్వామి గురించి అసలు నాకు తెలియదు, అసలు వెంకటస్వామి ఉన్నారని తెలీదు. అప్పుడు ఆ ప్రపంచంలో ఏంటంటే వెంకటేశ్వర స్వామి నాకు ఇష్టం. ఆ తర్వాత పెళ్లి కుదిరింది. పెళ్లి కుదిరాక మా ఆయన గారు పెళ్లి కుదిరాక ఫోన్ చేసి, నేను వెంకటస్వామి గుడికి వెళ్ళాను, మాటల్లో నేను అక్కడ బాగుంటది, పెళ్లి అయ్యాక మనం వెళ్దాం అని చెప్పారు. చెప్పాక పెళ్లి అయ్యింది. పెళ్లి అయిన వెంటనే గడపదాటి ఇంటికి వచ్చేటప్పటికి ఫోటో ఉందన్నమాట, ఆయన చూపించారు, అది అతనే వెంకటస్వామి అనేసి. అప్పుడు మా ఆయన గారి దగ్గర వెంకటస్వామి చరిత్ర ఉంది, అది చదవమన్నాను. అయితే అది 25 పేజీల వరకే చదివాను, కొన్ని కారణాల వల్ల మానేశాను. అయితే నాకు వెంకటస్వామి అంటే అస్సలు తెలీదు. అప్పుడు ఫస్ట్ ఒక చెట్టు ఉంది, చెట్టు కింద వెంకటస్వామి కూర్చుని తంబరం మీటుకుంటూ పైన తీగలు కట్టి దానికి జెండాలు వేలాడుతున్నాయి. మనం ఆగస్టు 15కి కడతామో జెండాలు ఉన్నాయి. కింద ఓం నారాయణ ఆదినారాయణ అనుకుంటే ఆయన తంబరం మీటుకుంటున్నారు. అదే ఫస్ట్ నేను వెంకటస్వామి కళలో కనిపించాను. అంతవరకు నేను అసలు ఇక్కడికి రానేలేదు, చూడలేదు. వెంకటస్వామి ఈయన చెప్తేనే నాకు తెలుసు. అప్పుడు అలా అనుకున్నా అని ఫస్ట్ దర్శనం. ఇంకా అప్పటి నుంచి నాకు ఇంకా పుస్తకం వెంకటేశ్వర వారి గురించి తెలియక ముందే కళ వచ్చింది అలా? అంటే మా ఆయన గారు చెప్పారు. ఓకే. పెళ్లికి ముందు ఫోన్ లో చెప్పారు, పెళ్ళయ్యాక ఇంట్లో వచ్చాక ఫోటో చూపించి బుక్ ఇచ్చారు. అది చదివితే ఇంకా ఓం నారాయణ ఆదినారాయణ, ఇంకా అది బాగా అలవాటు అయిపోయింది నాకు. పని చేసుకున్నా ఏం చేసుకున్నా ఓం నారాయణ ఆదినారాయణ అనుకుంటే, తర్వాత కొన్నాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే, తర్వాత నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చి అబార్షన్ అయిపోతే, నాకు కూడా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోతే ఈయన అనుకున్నారు, దేవి బాగుంటే వెంకయ్య స్వామి మీ దగ్గరికి తీసుకొస్తానని. అయితే తీసుకొచ్చారు. నాకు ఆ తొలి దర్శనంతోనే ఇంకా ఆయనకి బాగా ఇష్టం. ఇంకా ఆయన అంటే ఇంకా దేనికైనా
ఎవరైనా దెబ్బ తగిలితే అమ్మ అంటారు, నేను వెంకయ్య అంటాను. ఇంకా అలా 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 అలవాటు అయిపోయింది. ఏదైనా ప్రతి విషయానికి, చిన్న విషయం పెద్ద విషయం ఏదైనా వెంకయ్య స్వామికి చెప్తాను. నేను ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళాలంటే వెంకయ్య నేను రోడ్డు మీదకి వెళ్తున్నానని చెప్పి వెళ్తాను. అయితే ఏదన్నా మనం తిన్నా వండినా ఏదైనా వెంకయ్య స్వామికి పెట్టాలి. మనం తలస్నానం చేసాం కదా, వెంకయ్య స్వామి చెయ్యాలి కదా. ఇంట్లో వెంకయ్య స్వామి చిన్న విగ్రహం ఉంటే ఏదో నా ప్రయత్నాలు అలా చేసి పూజ చేసుకుంటాను. కానీ ఇక్కడికి వచ్చాక పారాయణ చేసుకున్న సుబ్బరామయ్య సార్ దగ్గర ఆరాధనకి అక్కడ ఉంటాం 3 రోజులు 4 రోజులు. కానీ మేము అక్కడ భోజనం అయ్యి చేస్తాం. ఆ తిండి ఫలితమో ఏంటో అది తెలియదు. కానీ నేను అనుకుంటాను, ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కదా, భోజనం చేసాం కదా, సంవత్సరం అంతా ఏ నేర్చానైనా జయించేయచ్చు, అంత శక్తినిస్తారు ఆయన అనేసి. కానీ ఆ భోజనం తిన్నా కూడా మనకి చెడు ఆలోచనలు, చెడు బుద్ధులు అవి రావు. ఆయన ప్రతి క్షణం కూడా సుబ్రహ్మణ్య సార్ కూడా ఇది తప్పు, ఇది కరెక్ట్ అని మన పారాయణ ద్వారా మనకే చెప్పేస్తారు. ఒకవేళ ఏదన్నా స్వప్నాల ద్వారా వెంకయ్య స్వామి కూడా ఏదైనా అసలు ఎక్కడికి వదలలేదు. కానీ ఆయన గొప్ప తండ్రి. నేనేంటనుకుంటానంటే తండ్రికి తగ్గ కూతురుగా ఉండాలి అలా అనుకుంటాను. ఏంటంటే ఇంకా పుట్టింటికి వెళ్ళకపోయినా పర్వాలేదు, పుట్టింది కదా వచ్చేది అని అనిపిస్తుంది. ఈ విధంగా ఏం చేస్తారంటే దేవి గారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా వెంకటస్వామి మాయలోకి తీసుకొచ్చేస్తారు. ఇప్పుడు ఈమెను తీసుకొచ్చేసారు. అంటే ఇది ఏంటంటే దీనివల్ల విశ్వాసం, మనకి ఆయన ఉన్నారు అని నమ్మకం, ఆ నమ్మకానికి తగినట్టు నిరూపణ కూడా వెంటనే జరగడం. ఇప్పుడు ఆమె ప్రేరణతోనే మన సీత గారి తాలూకా వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగాలేనప్పుడు ఫోటో అక్కడే పెట్టి వెంకటస్వామి వారికి ధ్యానం చేసేటట్టు చేసి ఆమెకి ఒక ఆశ కల్పించి, ఇద్దరికి కూడా వెంకటస్వామి వారి భక్తితోని ఇద్దరు కృతజ్ఞతగా వెంకటస్వామి వారి దర్శనానికి సీత గారి హస్బెండ్, వాళ్ళ తమ్ముడు, ఈమె మొత్తం కలిపి వచ్చారు అనమాట. ఇక్కడ విషయం అది. మీరు ఇక్కడ నుంచి సంతోషంగా హ్యాపీగా వెంకటస్వామిని పట్టుకొని ఇంకా కంటిన్యూ అవ్వాలి. మేము అనుకుంటాం మధ్యలో కూడా రావాలి, ఇంట్లో పర్మిషన్ ఇవ్వాలి అనుకుంటాం. ఓకే ఓకే వచ్చింది కాదు, మధ్యలో కూడా వెళ్ళాలనుకుంటాం. కానీ ఒకటి వెంకటస్వామి సత్యం ఏంటంటే, మనం ఒక్క అడుగేస్తే ఆయన 100 అడుగులు వేస్తారు. 10 అడుగులు అంటారు, ఆయన వేసింది 100 అడుగులు. నేను ఈ రోజు నెల్లూరు రంగనాయక స్వామి గుడికి వెళ్తే మాకు అసలు ఏమీ తెలియదు. ఆయన ఎవరో వచ్చి వెంకయ్య తులసమ్మ ఇక్కడ పొయ్యి నీళ్లు కాచేది పొయ్యి అంటించి, అక్కడేమో వెంకటస్వామి స్నానం చేసేవారు, ఈ స్తంభాన్ని హత్తుకునేవారు అవి చెప్తే నాకు అక్కడ సిమెంట్ ఐరన్ ఏమీ కనపడలేదు, వెంకటస్వామియే కనిపించారు ఆ స్తంభాలను నేను హత్తుకోవడం. కానీ బాగుంది. థ్యాంక్ యూ అండి.